బెంగాల్లో అమ్మాయిలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా అంటే బెంగాల్ అమ్మాయిల్ని మధ్యతరగతి అమ్మాయిల్ని బీహార్లో వ్యభిచార గృహాలకు అమ్మడానికి జరిగిన ఒక కుట్ర రైల్లో బట్టబయలై కాపాడబడ్డారు. పశ్చిమ బెంగాల్లో యువతలు అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. బెంగాల్లోని న్యూ జల్పాయిగుడి నుంచి బీహార్ రాజధాని పట్నాకు వెళ్తున్న క్యాపిటల్ ఎక్స్ప్రెస్ రైల్లో సోమవారం రాత్రి 56 మంది అమ్మాయిలు ఎక్కారు. వాళ్ళ వెంట మహిళా పురుషుడు కూడా ఉన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ యువతలను భోగికి వచ్చారు. వాళ్ళ ముఖాల్లో ఆందోళన గమనించి టికెట్ చూపించమని అడిగారు. అయితే ఆ యువతల దగ్గర ఎవరి దగ్గర టికెట్లు ఇతర పత్రాలు కూడా లేవు. వాళ్ళ చేతుల మీద మాత్రం కోచ్ బెర్త్ నెంబర్లు ముద్రించాను. అనుమానంతో సిబ్బంది ఆరాధిస్తే బెంగళూరు కంపెనీలో ఉద్యోగం కోసం అని చెప్పి తమను రైల్లో తీసుకెళ్తున్నాను ఓ అమ్మాయి చెప్పింది. బెంగళూరులో ఉద్యోగం అయితే అసలు బీహార్కి ఎందుకు తీసుకెళ్తున్నారంటూ ఆ యువతల వెంట ఉన్న ఇద్దరిని సిబ్బంది ప్రశ్నించారు. పొందలేని సమాధానాలు చెప్పడంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళు యువతల అక్రమ రవాణాలో భాగంగానే వాళ్ళందరినీ బీహార్ తరలిస్తున్నట్టు తేలింది. 18-31 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆ యువతుల్ని అధికారులు వాళ్ళ కుటుంబాలకు అప్పగించారు. వ్యవహారం మీద కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు ప్రకటించారు.